మీ డాక్టర్ వినూత్న ప్రాజెక్టులో భాగంగా మొబైల్ మెడికల్ యూనిట్ ను జిల్లా కలెక్టర్ శ్రీమతి జి రాజకుమారి సోమవారం ప్రారంభించారు. నంద్యాల కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ ఆవరణలో సుమారు 1.20 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన యూనిట్ ను కలెక్టర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తిక్, డిఆర్ఓ రామునాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రజలకు వారి ఇంటి వద్దకే నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టును అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ మొబైల్ మెడికల్ యూనిట్ మార్చి నుండి మే 2026 వరకు నంద్యాల జిల్లాలోని బండి ఆత్మకూరు మండలంలోని 15 గ్రామాల్లో సేవలు అందించనున్నారు. మీ ఇంటికి మీ డాక్టర్ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థ సిఎస్ఆర్ నిధుల సహకారంతో అమలు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ శాఖ వారు రూరల్ ఎలక్ట్రికల్ కార్పొరేషన్ సిఎస్ఆర్ నిధులతో రాష్ట్రంలో ఉన్న 7 జిల్లాలకి మీ ఇంటికి మీ డాక్టర్ అన్న కార్యక్రమాన్ని రూపొందించి అందులో భాగంగా నంద్యాల జిల్లాకు కూడా మనకి ఒక మొబైల్ మెడికల్ యూనిట్ ని పంపించడం జరిగింది. ఎంతో ఉపయోగకరమైన మొబైల్ మెడికల్ యూనిట్ మన జిల్లాకు రావడం చాలా సంతోషం. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నంద్యాల శాఖ తరపున గౌరవ గవర్నర్ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు, అలాగే రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర టీం మెంబర్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మనము నోటిఫికేషన్ ఇచ్చి ఎంతో ట్రాన్స్పరెంట్ గా ఈ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా ఒక డాక్టర్ని అపాయింట్ చేసుకున్నాం. డాక్టర్ కి పర్ మంత్ 80,000 రూపీస్ శాలరీ ఇస్తాము. అలాగే మనం ఒక స్టాఫ్ నర్స్ని అపాయింట్ చేసుకున్నాము. 25,000 రూపీస్ పర్ మంత్ శాలరీ ఇస్తాము. అలాగే 2 ఫార్మసిస్ట్, ఒక డ్రైవర్ని కూడా అపాయింట్ చేసుకున్నాము. వారికి 18,000 రూపీస్ పర్ మంత్ శాలరీ ఇస్తాము. ఎంతో పారదర్శకంగా జిల్లా యంత్రాంగం మెరిట్ లిస్ట్ తయారు చేసిన తర్వాత ఈ మెరిట్ లిస్ట్ స్క్రూటినీకి ఆంధ్రప్రదేశ్ శాఖ ఐఆర్సిఎస్ వాళ్ళు తీసుకుని అగైన్ అక్కడ సెలెక్ట్ చేసిన టీంని మాత్రమే మనకి పంపించడం జరిగింది. 5 మెంబర్ టీం ఈ మొబైల్ మెడికల్ యూనిట్లో గ్రామీణ ప్రాంతాలకు వెళ్తారు. ముందుగా మనము ఫస్ట్ మంత్ బండి ఆత్మకూరు మండల్లో మనకి చెంచుగూడెంస్ ఉన్నాయి, అలాగే ఇంటీరియర్ ప్లేసెస్ ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ మంత్ మనం బండి ఆత్మకూరు మండల్ని వాళ్ళు డిజైన్ చేసి ఇచ్చారు. ప్రతిరోజు సుమారుగా 100 మందిని చూడడానికి అవకాశం ఉంటుంది. పర్ మంత్ 2,000 నుంచి 2,500 వరకు ఓపీని వీరు కవర్ చేయాల్సి ఉంటుంది. ఇందులో బాలింతలు, చిన్నపిల్లలు, అలాగే ముఖ్యంగా ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేటు, మెటర్నల్ మోర్టాలిటీ రేటు తగ్గించడానికి తల్లులకి ఎటువంటి అవేర్నెస్ ఇవ్వాలి, చంటి పిల్లలు తల్లులు ఉన్న వారికి ఎటువంటి అవేర్నెస్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా ఈ మొబైల్ మెడికల్ యూనిట్ టీం చూసుకుంటారు. దీనికి అయ్యే పూర్తి ఖర్చు, మెడిసిన్స్, తర్వాత దీనికి అయ్యే ఖర్చు, డీజిల్, వీళ్ళ శాలరీస్ అన్ని కూడా ఆంధ్రప్రదేశ్ ఐఆర్సిఎస్ శాఖ రూరల్ ఎలక్ట్రికల్ కార్పొరేషన్ వాళ్ళ సిఎస్ఆర్ నిధులతో భరిస్తుంది. జిల్లాలో కొత్త జిల్లా మనం ఐఆర్సిఎస్ కి చక్కని బిల్డింగ్ ఏర్పాటు చేసుకున్నాం. ఒక బ్లడ్ స్టోరేజ్ యూనిట్ ని ఏర్పాటు చేసుకున్నాం. ఒక వారం రోజుల్లో ప్రధానమంత్రి జన ఔషధి కేంద్రాన్ని కూడా ప్రారంభించుకోబోతున్నాం. ఈ సందర్భంగా మరొక మొబైల్ మెడికల్ యూనిట్ రావడం అయితే ఈ జిల్లాకి చాలా సంతోషంగా ఉంది. ఈ టీమ్ ఆఫ్ 5 మెంబర్స్ టీంని రూరల్ ఏరియాలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా సేవల్ని ఉపయోగించుకోవాలి. ఇక్కడ ఏ ఒక్క పైసా కూడా మీరు చెల్లించాల్సిన అవసరం లేదు. డాక్టర్కి ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. మందులకి కూడా ఏమీ చెల్లించాల్సిన అవసరం లేదు. అంతా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, ప్రతి ఇష్యూని కూడా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మాత్రమే భరిస్తుంది. కాబట్టి చక్కగా మీరందరూ కూడా వినియోగించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ 5 మెంబర్ టీంకి ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే వారు ఇంటీరియర్ ప్లేసెస్కి వెళ్తారు కాబట్టి గ్రామీణ ప్రాంత ప్రజలతో ఎంత కట్టియస్గా మెలగాలి, వాళ్ళతో మాట్లాడుతూనే వాళ్ళకుండే సమస్య ఏంటి అన్నది, ఆరోగ్య సమస్య ఏంటి అని చెప్తారు. తొందరగా చెప్పడానికి ఇష్టపడరు. అవన్నీ ఎక్కువ సమయం వాళ్ళు చెప్పినది విని దానికి తగ్గ మందులు ఇవ్వాలని కోరుతున్నాం. అలాగే మన ఇండియన్ రెడ్ క్రాస్ టీం, నంద్యాల టీం అందరికీ కూడా థ్యాంక్ యూ. ఈ రెడ్ క్రాస్ సొసైటీకి ప్రెసిడెంట్ గా కలెక్టర్ ఉన్నారు. జూనియర్ రెడ్ క్రాస్ అండ్ యూత్ రెడ్ క్రాస్ మొత్తం జాయింట్ కలెక్టర్ గా చూస్తూ ఉన్నారు. జిల్లాలో యూత్ రెడ్ క్రాస్, జూనియర్ రెడ్ క్రాస్ ని కూడా చాలా స్ట్రెంథెన్ చేస్తూ ఉన్నాము. పిల్లల్లో ఆ స్పిరిట్ ఉండాలి. సొసైటీకి తమ వంతుగా ఏం హెల్ప్ చేయాలి, నీడీ పీపుల్ కి సపోర్ట్ కావాల్సినప్పుడు ఏ విధంగా చేయి అందించాలి, ఇటువంటివి కూడా జాయింట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మనం ట్రైన్ చేస్తూ ఉన్నాము. కొత్తగా సెక్రటరీగా డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ గారు తీసుకున్నారు ఛార్జ్. తర్వాత మన టీం దస్తగిరి గారు, వారి టీం అందరికీ కూడా నేను పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.